భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం పూసపల్లి రొంపేడు ప్రాంతాలలో ఎమ్మెల్యే కూరం కనకయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ అధికారి కరుణాకరాచారి, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను పాల్గొన్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా చెట్లను పెంచడం లక్ష్యంగా వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కూరం కనకయ్య తెలిపారు. కొత్తగా ఎవరు సాగు చేయవద్దని, అటవీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వనమహోత్సవం చెట్లను కూడా ఎవరూ తొలగించవద్దని ఎమ్మెల్యే సూచించారు. అడవులతోటి మానవుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, చెట్టు కూడా ఒక మనిషి లాంటిదేనని ఎమ్మెల్యే కనకయ్య ప్రజలకు వివరించారు. ఇల్లందు నియోజకవర్గంలో ఇల్లందు మండలంలో ఫారెస్ట్ అధికారి గారి ఆధ్వర్యంలో వారితో పాటు డిఎస్పీ గారు మరి అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో వనమహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషం. గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గూడాల్లో ఒక్కడే చెప్తారు గిరిజనులందరూ కూడా, ఎవరు కూడా అడవులు కొట్టకుండా గతంలో ఏదైతే అడవులు కొట్టారో వాటితోటే సర్దుకునే విధంగా ప్రతి ఒక్క గిరిజన రైతు, గిరిజన కుటుంబాల్లో ప్రయత్నం చేయాలి. అడవులు లేకపోయినా సరే ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పెట్టుకుంటే వాటిని కూడా మరి కొట్టి వ్యవసాయం చేసే పరిస్థితి ఈనాడు మరి కనపడతా ఉంది ఈ ఇల్లందు మండలంలో. అవన్నీ మార్చుకొని దీనివల్ల ఎంత నష్టం అంటే మనకున్నటువంటి చెట్టు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. చెట్టు మనిషి సమానమే. తలసాని యువసేన ఆధ్వర్యంలో క్రికెట్